అయితే నేను ఈ మధ్య కాలంలో అంటే ఆగస్టు 1 తర్వాత క్రిమిలేయర్కి సంబంధించినటువంటి విషయంలో ఇంటర్వ్యూలు చేశాను నిర్ణయంలో. వర్గీకరణకు సంబంధించిన అంశం అసలు అక్కడ రాలేదు. క్రిమిలేయర్ని వ్యతిరేకించారు, మాలల్ని చేసినా మాదిగల్ని చేసినా. ఎప్పుడైతే మందకృష్ణ ప్రెస్ మీట్ పెట్టడము, ఇది ఇష్యూ కావడము, గోపీనాథ్ గారిని ఇంటర్వ్యూ చేయడము, దాన్ని వాళ్ళు విమర్శ చేయడం చాలా జరిగినాయి. అయితే ఇక్కడ మాట్లాడిన ప్రతిసారి చాలామంది చేసిన కామెంట్ ఏంటి అని అంటే, మందకృష్ణ అనే వ్యక్తిని ఈ తయారు చేసింది టీడీపీ పార్టీ, చంద్రబాబు గారు లేదంటే ఇంకా ఎన్టీఆర్ గారా ఎవరు చేసారు కుట్ర అనే విషయం పక్కన పెడితే, టీడీపీ పార్టీ ఆ రోజు కారంచేడు చుండూరులో మాల మాదిగలు ఐక్యమవుతారు, దళితులు ఐక్యమైతే మనకు మంచిది కాదు అని చెప్పేసి కుట్రపూరితంగా నేను తయారు చేసి పంపిర్రు అని చెప్పి చెప్తున్నాడు. మరి అదే చంద్రబాబు గారి పార్టీలో మీరున్నారు. ఇప్పుడు టీడీపీ ఆడిస్తున్న డ్రామానన్నా మహాసేన రాజేష్ అంటే అటు మాదిగళ్లకు మందకృష్ణం తయారు చేసి ఇటు మారలకు మహాసేన రాజేష్ని తయారు చేసిరా, అసలు ఏం జరుగుతుంది? మీరు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇస్తానన్నా. అయితే నిజానికి చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా అపార్థం చేసుకున్న వ్యక్తినే. నేను 2019లో మొట్టమొదటిగా రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వలేదు, నేను జగన్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఆ వైఎస్ఆర్సీపీలో పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నేను ప్రచారం చేశాను. దళితులందరూ జగన్కే ఓటు వేయాలని చేసినోండి నేను. ఆ భావన నాలో కూడా ఉంది అప్పుడు. కాకపోతే ఒక్కసారి కనుక నేను ఎప్పుడైతే మేము జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన తర్వాత ఆయన నా జాతి మీద చేసిన దాడి, నా జాతికి చేసిన నష్టం 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయింది మమ్మల్ని. ప్రాణాలు తీసిన కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకోవటం, వాళ్ళు ఎంకరేజ్ చేయటం, అలా మేము భరించలేని జరిగాయి. అక్కడ జరిగిన కారణంగా ఎలాగైనా జగన్ ఓడించాలి అనే కారణంతోనే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎలాగైనా జగన్ని ఓడించాలి, నా జాతిని నువ్వు అవమానపరచు, నేను ఓడిస్తాను అని 2021లో నేను కడపలోనే అంబేద్కర్ స్టాట్యూ సాక్షిగా 30,000 మంది ముస్లింల సాక్షిగా నేను తొడగొట్టి చెప్పాను. అతను ఓడించడానికి మాత్రం నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. తెలుగుదేశం పార్టీలో నేను ఉంటాను, ఆ పార్టీలో నేను కొనసాగుతాను అనుకుని నేను జాయిన్ అవ్వలేదు, హానెస్ట్గా చెప్తున్నాను నేను. కానీ వన్స్ నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆయన నన్ను ట్రీట్ చేసిన విధానం, నా కమ్యూనిటీ మీద ఆయనకున్న భావన, ఈ కమ్యూనిటీని నేను ఎంత ట్రై చేసినా మన పార్టీ వైపు వాళ్ళు తక్కువగా రావడానికి కారణాలు, ఆయన చెప్పిన కారణాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన మీద డెసిషన్ మారింది. అది నేను యాక్చువల్గా లేదంటే 2024 ఎలక్షన్ తర్వాత నేను మళ్ళీ నా స్టాండ్లో నేను వెళ్ళిపోతాను. నేను రాజకీయాలకి ఈ పార్టీలో ఉండే పరిస్థితి కాదు నాది. వన్స్ నేను చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత అప్పటి వరకు నేను విన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కులాల గురించి, మతం, మీరు అన్నారు కారంచేడులో చనిపోయింది ఎవరు? నా మాదిగ సోదరు. కానీ ఆ మాదిగలకు నాయకుడు అని చెప్పుకున్న మందకృష్ణ గారిని మీరు చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేశారన్నారు, మీరు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేశారంటే ఆయన కుల సంఘ నాయకుడు కాదు, ఆయన పొలిటీషియన్. ఆయనకి ఖచ్చితంగా ఏ వర్గం వచ్చినా ఆయన సపోర్ట్ రావాలని కోరుకుంటాడు. మందకృష్ణ ఎందుకు వెళ్ళాడు? ఏ రోజన్నా మందకృష్ణ ఎవరన్నా అడిగారా? అరే నీ జాతికి ఇంత అన్యాయం జరిగిందన్నావు కదా, ఇలా చంపారన్నావు కదా, దీని అందరికీ కారణం ఒక కమ్మ కులాన్ని చూపించావు కదా, మరి నువ్వు ఎందుకు వెళ్ళావు అనే ఆ ప్రశ్న ఇప్పుడు వచ్చి మందకృష్ణ ఎవరు అడుగుంటారు. కానీ దానికోసం వాళ్ళ కోసం పోరాడిన మాల సమాజానికి చెందినవాడు కాబట్టి నువ్వెందుకు వెళ్ళావు అని అడుగుతా. డైరెక్ట్ బాధితుడిని ఎవరు అడగట్లే. నువ్వెందుకు వెళ్ళావు అంటే దానికి నేను చెప్పే సమాధానం ఇదండి. నేను ఆయన చూసిన తర్వాత ఆయన మీద నాకు విశ్వాసం కలిగింది. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళి ఇక ఈ సమాజానికి సమస్య ఉంది, ఇది నిజంగా ఈ ప్రజలు అనుభవిస్తున్న సమస్యని ఆయనకి చెప్పి ఆయన్ని కానీ కన్విన్స్ చేయగలిగితే వన్ సైడ్ నిలబడతాడు. ఆయన మాదిగల కోసమే కాదు, మాలల కోసం కూడా నిలబడతాడు. అంటే మనం చెప్పటం, మనం కమ్యూనికేట్ చేయటం అనేది మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన దగ్గరికి ఆ సమస్యను తీసుకెళ్ళాలి. నాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఆల్రెడీ ఈ కమ్యూనిటీ తరపున నేను వర్గీకరణని మాదిగలు బాగుపడిపోతారని వ్యతిరేకించట్లే. వర్గీకరణ జరిగినప్పుడు, గతంలో జరిగినప్పుడు కూడా ఆ రేషియో చాలా దారుణమైన రేషియో. అది మాలలకు 6%, మాదిగలకు 7%, రెల్లీలకు 1%, అది అందరికి 1% అని చెప్పించి దానిలో అర్హులు లేని పక్షంలో ఆ 2 కూడా మళ్ళీ మాదిగలకు వచ్చి, అంటే 9% మాదిగలు, 6% మాలలు అన్నారు. అది చాలా అన్యాయకరమైంది. ఈరోజు మందకృష్ణ అనుచరులు చాలామంది చెప్తూ ఉంటారు, మేము వర్గీకరణ రావడం వల్ల ఎక్కువ ఉద్యోగాలు వచ్చేసే మాకంటారు. వర్గీకరణ రావడం వల్ల కాదు, ఎక్కువ అవకాశాలని మీరు దోచుకున్నారు ఆ కాలంలో, అంతేగాని అది సమానం కాదు. అది ఆ కారణంగా ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు నేను సేమ్ రేషియోలో నేను వర్గీకరణ చేస్తాను అంటలేదు ఆయన ఏమన్నాడు, జనాభా దామాషా ప్రకారం ప్రతి జిల్లాని యూనిట్గా తీసుకుని నేను చేస్తాను. మా దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఏంటి ఆయనకి వెళ్తున్నది, మనకి పక్కనున్న తమిళనాడులో 18% ఉంది, పంజాబ్లో 25% ఉంది. ఇక్కడ జనాభా దామాషా ప్రకారం పెంచండి, పెంచి అక్కడ ఏ కులానికి ఎంతమంది జనాభా ఉన్నారు చూసి ఆ శాతాన్ని పెంచండి. ఆ శాతాన్ని పెంచి మీరు ఇచ్చినప్పుడు అది మాలలకు అన్యాయం చేసినట్టు కాదు,
మాదిగలు అడిగినా వర్గీకరణ ఇచ్చినట్టే అనేది మేము ఆయనకి కమ్యూనికేట్ చేసాం. వాస్తవానికి ఆర్టికల్ 341ని సవరించకుండా ఇది జరగడం అనేది అన్కాన్స్టిట్యూషనల్. ఎవరేమన్నా సరే. కాకపోతే ఇప్పుడు రాజకీయ పార్టీలు అలా లేవు. రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కోర్టులు కూడా రాజకీయ పార్టీలు ఏ నిర్ణయం తీసుకుందో తర్వాత కోర్టుల తీర్పులు కూడా అవే వస్తున్నాయి. మరి ఈ ఈ ఈ దేశంలో అయితే మమ్మల్ని ప్రజలను ఎవరు కాపాడాలి? శాసనసభ కాపాడాలి, పార్లమెంట్ కాపాడాలి. ఈ రెండు కాపాడిన సమయంలో కోర్టులు కాపాడాలి. ఇప్పుడు అన్నీ కూడా ఒక డెసిషన్ తీసుకుంటే అన్నీ ఒక డెసిషన్లోకి సిండికేట్ వస్తున్నప్పుడు మరి మేము ఎక్కడికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది? రాజ్యాంగం మంచిదే, గొప్పదే, కానీ దాన్ని ఆచరించే వాళ్ళు కూడా ఆ రాజ్యాంగాన్ని యథాతథంగా ఆచరించేలా ఉండాలి తప్ప ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రం బయాస్డ్గా పోతున్నాయి పార్టీలు. ఒక పార్టీ ఒకవైపు ఉంటే ఒక పార్టీ ఒక మతానికి, ఒక పార్టీ ఒక కులానికి అనేది జరుగుతుంది. జరుగుతున్నప్పుడు వాళ్ళే డెసిషన్ మేకర్లు అయినప్పుడు మనం వాళ్ళతో చెప్పే ఎందుకు చేయించుకోకూడదు, వాళ్ళని ఎందుకు కన్విన్స్ చేయకూడదు అనేది ఆ వాదనతో నేను పార్టీలో కొనసాగుతున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారిని క్లోజ్గా చూశాను, లోకేష్ గారిని క్లోజ్గా చూశాను. వాళ్ళు మాల కమ్యూనిటీని ఏ రోజు ద్వేషంగా చూడడం, పార్షియల్గా చూడడం కానీ ఎక్కడా నేను గమనించలేదు. ఈవెన్ నేను జాయిన్ అయిన అతి తక్కువ సమయంలోనే నాకు చాలా అవకాశాలు ఇచ్చి నన్ను గౌరవించారు వాళ్ళు. ఇప్పుడు నేను అనేది ఒకటే, బాబు గారికి మేము చెప్పాల్సింది చెప్తున్నాం. ఇక కాదు పరిస్థితి ఎంత అయినా కానీ మాలజాతిని ఈ కులానికి అన్యాయమే జరుగుతుందనే పరిస్థితిలో ఖచ్చితంగా అప్పుడు పెద్దలు ఉన్నారు, ఈ కులంలో ఉన్న పెద్దల నిర్ణయం ప్రకారం ఏది జరగాలని వారు నిర్ణయిస్తే అదే జరుగుతుంది. జాతి కోసం నిలబడతారు అప్పుడు 100% అంతే. ఎవరికి అన్యాయం జరిగినా నిలబడేవాళ్ళం మేము. అలాంటిది నేను పుట్టిన కులానికి అన్యాయం జరిగితే నేను నిలబడకుండా నా ప్రాణం చివరి రక్తం బొట్టు వరకు జాతి కోసం నిలబడతాను.